चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् हस्ते पद्मालये पद्मधरायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्त्वा श्रीजातश्रियाणर्याजश्रियं वयोजनगृभ्यो दधातु श्रियं वसानामृतत्वमायन् भवन्ति सद्यः सविता विदद्योनो श्रियेवेनन्दश्रियामा दधाति सन्ततप्रजावशकृत्तं सन्धत्तं सन्धीयते प्रजया पशुभिः एवं वेदा అయోధ్య నగరంలో భవ్యమైన రామాలయ నిర్మాణము శ్రీ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న ఈ శుభ సందర్భాన అట్లాంటా హిందూ దేవాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగించారు. ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ గోపాల్ భట్టర్ గారు మనతో పాటున్నారు. ఈ కార్యక్రమం ఇప్పుడు చేయడానికి కారణం ఏంది, దాని విశిష్టత ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సో ఈ కార్యక్రమం విశిష్టత చెప్పండి, ఈరోజు ఇప్పుడు చేసుకోవడానికి. ఈ యొక్క అయోధ్యలో ఈరోజు రామ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం అట్లాంటా ఉన్న భక్తాదులందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండి అందరూ భక్తాదులు కలిసి ఉదయం మా దేవస్థానం వాళ్ళు ధర్మకర్తలు అరేంజ్ చేశారు. ఉదయం హనుమాన్ వారికి అభిషేకము, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రామనామ సంకీర్తన పారాయణం జపము చేశారు. అలాగే అయిన తర్వాత స్వామివారికి సీతారామ కళ్యాణోత్సవం చేశాము. ఈ కళ్యాణోత్సవంలో అట్లాంటా ఉన్న భక్తాదులందరూ దగ్గర 1000 మందికి ఎక్కువ చేరి స్వామివారి కృపలో పాల్గొని ఉత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రైనారు. అక్కడ ప్రతిష్ట కూడా బాగా జరగాలి. ఇదే విధంగా స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీ వెంకటేశాయ నమః. అయోధ్య నగరంలో జరుగుతున్నటువంటి శ్రీరామ ప్రతిష్ఠ మహాక్రతువుని పురస్కరించుకొని ఇక్కడ ఉండేటువంటి హిందువులందరికీ కూడా, ఇక్కడ ఉండేటువంటి అందరికీ భగవద్ బంధువులందరికీ కూడా క్షేమాన్ని చేకూర్చాలని చెప్పేసి మన హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వారు సంకల్పం చేసి మనం ఏ విధంగా రాముల వారికి ఉడతా భక్తిగా సాయం చేయగలము అనేటువంటి దాన్ని ఆలోచిస్తే ఆ కలో సంకీర్త్య గోవిందం మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్పినట్టుగా కలియుగంలో ఎక్కువ విశేష ఫలప్రదమైనటువంటి నామాన్ని మనం ఉచ్చారణ చేసి తద్వారా ఆ నామం ద్వారా వచ్చేటువంటి శక్తిని ఆ ప్రతిష్టా మహోత్సవానికి ఇంకా అమితమైనటువంటి శక్తి, బలము, ధనబలము, భక్త బలము అవన్నీ కూడా స్వామివారికి చేకూరాలని చెప్పి ఉద్దేశం చేత ఈనాటి ఉదయం స్వామివారికి హనుమంతుల వారికి అభిషేకము, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి అఖండ రామనామ సంకీర్తన యజ్ఞము, తదుపరి ప్రతిష్టా సమయాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరపడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ, ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ రాముల వారిని ప్రార్థన చేస్తూ మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. ఓం స్వామినః స్తుతి మంత్రార్థా సత్యా సఫలాంతి భవంతో మహాంతో న గృహ్ణంతు. అస్మిన్ స్వదేశాంగా అయోధ్యానగరే శ్రీరామచంద్రస్వామినः ఆలయ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సర ఉత్సవ ప్రతిష్టా మహోత్సవ దినే దినే అభివృద్ధిర్భూయాతి భవంతో మహాంతో న గృహ్ణంతు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు, సత్యాయేదాశస్సంతు, సర్వస్యాధ్యై సర్వసదేత్యై సర్వమేవ తేనాప్నోతి. జయతి రాజాదిరాజాయ ప్రదక్ష్యదాయినే అయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ భక్తిం
కామేశ్వరా వై శ్రవణో దదాతు వీరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సో అలాగే ఈరోజు హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా కార్యవర్గ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ట్రస్టీస్ రవి గారు, తర్వాత సాయిరామ్ గారు. వీళ్ళని అడిగి ఈ టెంపుల్ ఈరోజు చేసిన కార్యక్రమం గురించి మాట్లాడదాం. రవి గారు చెప్పండి సార్, ఈరోజు కార్యక్రమంలో మీరు జై శ్రీరామ్. అయోధ్యలో నిర్మిస్తున్న దివ్య భవ్య రామ మందిరం సందర్భంగా, ప్రతిష్టాపన సందర్భంగా మన అట్లాంటా గుడిలో ఈరోజు కళ్యాణము సాయంత్రం నుండి అందరికీ అన్నదాన వితరణ చేయాలని నిశ్చయించింది కార్యవర్గం. ఆ విధంగానే ఈరోజు చేశాము. దాదాపు 700-800 మంది ఒక్కసారి కళ్యాణానికి ఉన్నారు. పొద్దున నుండి 2000 మంది పైగా భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని సాయంత్రం కళ్యాణ సమయానికి 700 మంది ఉండి అయోధ్య నుండి అక్షింతలు కూడా వచ్చాయి. ఆ అక్షింతలు కూడా అందరికీ తలా పంచాము. ప్రతి ఇంటికి అక్షింతలు వెళ్ళని వాళ్ళకు కూడా అక్షింతలు తీసుకెళ్ళి అందజేసే మార్గం సుగమం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సాయిరామ్ గారు, మీరు కూడా కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి అయోధ్యలో జరుగుతున్న ఈ ప్రాణప్రతిష్ఠ విషయంలో మన హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, సో మీరు కూడా చాలా కార్యక్రమాలు ఒక వారం రోజుల నుంచి ఏదో ఒకటి చేస్తున్నారు. సో కొద్దిగా మాకు తెలియజేయండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా మనందరం మన కళ్ళతో మనం చూడటం అనేది చాలా చాలా సంతోషించదగిన విషయం. మన అదృష్టం మనం చూడగలగటం. ఇక అట్లాంటా విషయానికి వస్తే, అట్లాంటా టెంపుల్లో సుమారుగా లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి భజనలతో పాటు 2 గంటలకు భజనలు మొదలై రాత్రి 11 గంటల వరకు నిరాటంకంగా జరిగినవి. ఆ తరువాత 11 గంటల నుంచి 12:30 వరకు కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగింది. ఆ తరువాత ప్రసాద వితరణ మరియు అక్షతల వితరణ జరిగినవి. దానికి ముందు కొన్ని వేల మందికి ప్రసాద వితరణ జరిగింది. ఈ రోజున ఇట్లా శ్రీరాముడి ప్రతిష్టాపన సందర్భంగా మేమందరం పాలు పంచుకోవటం, ఇది మా పూర్వజన్మ సుకృతంగా తెలుసుకుంటూ అందరికీ నమస్కారం. అట్లాంటా వాసులందరికీ శ్రీరామ ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు.